పట్టణంలోని షాదీ మంజిల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. షాదీ మంజిల్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. షాదీ మంజిల్ ని సౌండ్ ప్రూఫ్ గా ఏర్పాటు చేయుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. షాదీ మంజిల్ నిర్వహణకు ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-2015 కాలంలో అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ అభ్యర్థన మేరకు షాదీ మంజిల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు కమిషనర్ నందన్, ముస్లిం మత పెద్దలు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అనేక కమ్యూనిటీ హాస్పిటల్ చేశాం. కానీ 41, 43, 48 ఈ గిరిజనుల ప్రజలకు ఏదైనా చేయాలి. కానీ అక్కడ స్థలం లేదు. పేద ప్రజలు ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏదో రోజు పిల్లలు ఉన్నత స్థితికి పోతారు. మరి ఇన్ఛార్జ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ఐగా చేసిన వారికి ఎంతో అనుభవం ఈ యొక్క ఇది బాగుంటామనే ఉద్దేశంతో వారు పెట్టడం జరిగింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ అనేక మసీదుల నిర్మాణానికి సలహాలు హఫీజ్ వజీర్ అలియాస్ మసీద్ ప్రముఖ స్వర్ణకారుడు, మిలాద్ నబీ నిర్వాహకుడు, సున్నీ జమాత్ సమాజ సేవకులు మరియు ప్రముఖ హోటల్ రియాజ్ సయ్యద్ హాసిన్ డిప్యూటీ మేయర్, మహిళలకు షేక్ కరీముల్లా గారు కార్పొరేటర్, టీడీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు, గృహోపకరణాలు అందేలా చూస్తామని సంస్థ ఆస్తులను నిధులను కాపాడుతూ మా పదవులను వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వాడమని పారదర్శకతతో మరియు సేవా దృక్పథంతో మా విధులను నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ ప్రమాణాన్ని మేము స్వచ్ఛందంగా మరియు
పూర్తి బాధ్యతతో